హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను సేమియా స్వీట్ చూపిస్తున్నాను. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాలలో సేమియా స్వీట్ చాలా మంచి టేస్ట్తో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు వరకు సేమియా తీసుకుంటున్నాను. స్టవ్ మీద డిష్ పెట్టేసుకొని ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కాజు బాదం కట్ చేసి పెట్టేసేసుకున్నాను. కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వీటిని ఈ నెయ్యిలో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో వేయించుకోవాలి. వీటిని ఈ స్వీట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మంచి టేస్ట్ వస్తాయి తినేటప్పుడు. ఇలా వేయించేసేసుకొని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి. ఈ 2 ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నా, కావాలంటే పిస్తా, కిస్మిస్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఈ కప్పు సేమియా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని మంచిగా వేయించుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఈ నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు. ఇలా నిదానంగా వేయించుకోవాలి, స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద నేనైతే వాటర్ పెట్టుకున్నాను. 1 కప్పుకు 4 కప్పుల నీళ్ళు పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఈ వేడి నీళ్ళను ఈ సేమియాలలో వేసుకోవాలి. అయితే ఇలా పాలు వేయకుండా ఫస్ట్ నీళ్ళల్లో మంచిగా ఉడికించుకోవాలండి. ఈ సేమియా అనేది మొత్తం ఉడికిపోవాలి, మెత్తగా ఉడికిపోవాలి. అలా ఉడికించుకోవాలి. ఫస్టే పాలు వేసుకోవద్దు. ఇలా వాటర్లో ఉడికించుకున్న తర్వాత అప్పుడు పాలు వేసుకోవాలి. ఇలా స్లిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఉడుకుతుంది కదా, ఈ సేమియా అనేది మొత్తం వాటర్లో ఉడికిపోయి దగ్గరికి రావాలి. అలా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఈ సేమియాను నిదానంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, ఈ సేమియా అనేది మొత్తం ఉడికిపోయింది ఈ వాటర్లో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే 1 కప్పు సేమియాకి 2 కప్పుల వరకు పాలు, చిక్కటి పాలండి. ఇందులో అసలు వాటర్ వేయలేదు. ఈ 2 కప్పుల పాలను ఇందులో వేసేసుకోవాలి సేమియాలలో వేసేసుకొని ఇప్పుడు స్లిమ్లోనే నిదానంగా ఉడికించుకోవాలండి. ఇలా నిదానంగా ఉడికించుకోవడం వల్ల సేమియా అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఫస్టే పాలు వేయకుండా ఫస్ట్ నీళ్ళల్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చిక్కటి పాలు వేసేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి నేనైతే 2 ఇలాచీ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అనేసి. ఇప్పుడు ఇలాచీ వేసేసుకొని ఇది దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా స్వీట్ తినాలనిపించిన పండగలకి కానీ ఫంక్షన్లకు కానీ ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నిదానంగా ఉడికించుకోవాలి, దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది సేమియా స్వీటు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, నేను 1 కప్పు షుగర్ వేయట్లేదు. 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. షుగర్ మరి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పుకు 1 కప్పు షుగర్ వేసుకోండి. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. 1 కప్పుకు 3/4 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోయింది. వేసేసుకొని దగ్గరికి వచ్చేంతవరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి. వేసుకుంటే తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా కమ్మగా వస్తుంది. అందుకనేసి ఇలా లాస్ట్లో వేస్తున్నాను. వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం సేపు దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్లో పాలు వేయకుండా లాస్ట్లో పాలు వేసి ఈ పాలల్లో మంచిగా ఉడికించుకుంటే టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, వావ్ అంటారు, అంత బాగుంది టేస్ట్. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవాలండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో మీరందరూ కూడా తప్పకుండా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.
ఇది ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.